ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థులు సిఓఈ ఫలితాల్లో జయకేతనం ఎగురవేశారు. సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో బెల్లంపల్లి సంక్షేమ బాలుర గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. దీంతో గురుకుల పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం 2 విడతల్లో విద్యార్థులు పరీక్షలు నిర్వహించారు. బెల్లంపల్లి సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న 74 మంది విద్యార్థులు మొదటి దశ పరీక్ష రాయగా వీరిలో 53 మంది అలాగే రెండవ దశ పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 14 మంది విద్యార్థులు ప్రీమియర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కళాశాలలో సీట్లు సాధించారని ప్రిన్సిపాల్ ప్రకటించారు. విజయం సాధించిన వారికి సిఓఈలో సీట్లు దక్కాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ వల్ల బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు 14 మంది ప్రీమియర్ సిఓఈలలో సీట్లు సాధించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలలో ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటి, నీట్, క్లాట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్తో పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అందువల్ల ఈ సిఓఈలలో జాయిన్ అయితే మా పాప డాక్టర్ అవుతుంది, లేకపోతే ఇంజనీర్ అవుతుంది అని చెప్పేసి ప్రజల్లో ముఖ్యంగా తల్లిదండ్రుల వల్ల బాగా ఆశలు పెరిగినాయి. సో దీనికి అనుగుణంగానే మేము కూడా మా దగ్గర 6వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి జాయిన్ అయ్యి 10వ తరగతి దాకా చదివిన 6 సంవత్సరాల పాటు మా దగ్గర చదువుకున్న పిల్లలకి తగిన తర్ఫీదునిస్తూ వాళ్ళు విద్యాబోధనలో క్వాలిటీని పెంచుతూ పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచి 10వ తరగతిలో ఈ ఎంట్రన్స్ రాపిస్తాం ప్రతి సంవత్సరం. గత సంవత్సరం కూడా 12 మందికి వచ్చినాయి, అంతకుముందు 6 మందికి వచ్చినాయి. ఈసారి ఫస్ట్ లెవెల్లోనే ఏకంగా 14 మంది ప్రీమియర్ సిఓఈలలో సీట్లు సాధించారు. ముఖ్యంగా గౌలిరెడ్డి, షేక్పేట, అలగనూరు సిఓఈ, చిలుకూరు బాలాజీ దగ్గర టెంపుల్ దగ్గరే ఉంటుంది, చిలుకూరులో సీట్లు సాధించారు. ఈ సీట్లు సాధించిన పిల్లలు అత్యంత నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఇంకా వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధిగాంచిన ప్రీమియర్ సిఓఈల్లో బెల్లంపల్లి సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయం విద్యార్థులు అధిక సీట్లు సాధించి విజయ దుందుభి మోగించారు. అత్తాటి వినయ్, మేరుగు అజయ్ కుమార్, దాగం సాయి సిద్ధార్థ్, గుమ్మడి ఉజ్వల్, దుగుట సౌమిత్, దుర్గం నవీన్, గోమాస అభిషేక్, బెల్లం అభినవ్ తేజ్ ప్రీమియర్ సిఓఈల్లో సీటు దక్కించుకున్నారు. ఇక జాడి ప్రఫుల్, గొల్లమాడ చక్రధర్, చిలుముల రాకేష్, దుర్గం కార్తీక్ కరీంనగర్, అలుగునూర్ సిఓఈల్లో సీటు సాధించగా సూర్యవంశీ, కరణ్ కుమార్ చిల్కూర్, బక్కం సాయి విఘ్నేష్ అలుగునూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో సీటు కైవసం చేసుకున్నారు. సిఓఈలో సీటు వచ్చిన విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థులతో సరిసమానంగా విద్యాబోధన జరుగుతుంది. ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటి, నీట్, క్లాట్ వంటి జాతీయ స్థాయి పరీక్షా పోటీలకు ప్రత్యేక తర్ఫీదునిస్తారు. నాణ్యమైన శిక్షణ ఇస్తూ ఏటా 100ల సంఖ్యలో డాక్టర్లు, ఇంజనీర్లు తయారు చేస్తూ ఉండడంతో సిఓఈల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేక క్రేజ్ ఏర్పడుతుంది. ఇక ఈ కారణంగానే సిఓఈల్లో అడ్మిషన్ కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలకు లక్షల పైబడి మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈసారి తీవ్ర పోటీ ఉండి 14 మంది విద్యార్థులు సిఓఈలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి అభినందించారు. ఇక ఇంటర్మీడియట్లో ప్రవేశం కోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో నెగ్గి సీటు సాధించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల కోసం ఎంతో కష్టపడ్డామని, పట్టుదలతో పరీక్షలు రాశామన్నారు. ఆశించినట్లుగానే సీటు రావటం ఎనలేని ధైర్యాన్ని నింపిందన్నారు విద్యార్థులు. ఇదే స్ఫూర్తితో ఇంటర్మీడియట్ చదువుతామని, ఉన్నత విద్యను అధిరోహిస్తామని దృఢ సంకల్పంతో విద్యార్థులు చెబుతున్నారు. which has conducted in 2 levels in this region. So first level is on 4th and the entire Telangana students who are studying in 10th class, they have appeared for the first level screening test
In that, they have selected 1:5 members for the second level for the COE entrance. So it was conducted on 4th February, and we have selected for the first entrance also. This is Bhavnath from AWSA Boys Belampalli. First of all, I am thanking everyone in this school who teached me and guided me to achieve this seat in Gauldodi. Daily we are studying morning 5 o'clock to 9-10 o'clock. It has been a great work to achieve this seat. First of all, we have studied hard and have faced a very hardful situation circumstances, but we are feeling glad to achieve this seat in the Gauldodi. I am thanking the government to served me very hard and took me as a member of this Gauldodi school. We are faced a very hard circumstances, and thank you.